మై ట్రావెల్ వీడియో కసాపురం గుంతకల్లు. చలో మనం బొక్కపట్నం అయితే తలకాయ చిత్తమంతం అయితే పోతున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే బస్సు ఎక్కినాము. చలో చూడండి పోతున్నాము. చలో బొక్కపట్నము పోతున్నాం ఎక్స్ప్రెస్లో మనము. బొక్కపట్నం అయితే కొత్త చెరువు. ఈరోజు మన జర్నీ వచ్చి గుంతకల్లు కసాపురం. చలో ఇది అనంతపూర్ బస్ స్టాండ్ ఫ్రెండ్స్. చూడండి మనమైతే అనంతపూర్ బస్ స్టాండ్లో అయితే గుంతకల్ బస్ కోసం అయితే వెయిటింగ్లో ఉన్నాము. చూడండి బస్ స్టాండ్ ఎట్లుందో అనంతపూర్ బస్ స్టాండ్. బస్సు అయితే ఎక్కినాం మనము గుంతకల్ది. నేను కూడా ఉన్నా చలో చూపిస్తా చూడండి. మీకు ఇది గుర్తు అనమాట. చూడండి గుత్తి, ఇది గుత్తి బస్ స్టాండ్. చూడండి ఎంతమంది చాలా మంది ఉన్నారు అనమాట. పండగ ఫెస్టివల్ కాబట్టి చూడండి ఎంతమంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారు ఏ బస్ స్టాండ్లోకి? ఇది చాలా మంది ఉన్నారు కదా. చూడండి ఫెస్టివల్ టైం కాబట్టి ఇంతమంది ఉన్నారు ఫ్రెండ్స్. కథలోకి చూడండి ఎంతమంది ఉన్నారు. చూడండి చూపిస్తాను. చూడండి ఎంతమంది ఉన్నారు. బస్ స్టాండ్ మొత్తం ఫుల్ అయిపోయింది అనమాట. ఇదే కాదు అనంతపురం బస్ స్టాండ్. ఫ్రెండ్స్ గుంతకల్ బస్ స్టాండ్ ఇదైతే. చూడండి బస్ స్టాండ్. మా మామ అయితే వచ్చినాడు. మమ్మల్ని పికప్ మా పిల్లలు అయితే పడుకోబోతున్నారు. మేమైతే నడుచుకుంటాం అంటే మొదలైంది నడుచుకుంటూ వస్తాం పోతున్నాం ఫ్రెండ్స్. ఇవ్వండి ఇదే రోడ్డు మనం పోయేది వాళ్ళ ఇంటికి దావా. చలో నేను చిన్నప్పుడు వాడు ముట్టుకుంటాను. ఆ దర్గాలో చిన్నది అది. స్కూల్కి పోయి దావా ఇది మాకు. ఇదే దర్గా ముట్టుకుంటాను. ఈ పద్మావతి హాస్పిటల్ కొంచెం పక్కనే రైట్ సైడ్. ఇక్కడైతే స్ట్రైట్ పోవాలి ఫ్రెండ్స్. మనమైతే ఇక్కడైతే ఒకటి కాలేజ్ వస్తుంది. అక్కడ కాలేజీ నుంచి లెఫ్ట్ పోమన్నారు. మనకైతే అడ్రస్ అయితే అడిగితే చెప్పినారు వాళ్ళైతే. చలో పదకొంది వాటర్ ట్యాంక్. ఇది వాటర్ ట్యాంక్ నుంచి స్ట్రైట్ పోతే అక్కడే అన్నారు. చలో వాళ్ళ పెద్దనాయన అయితే వచ్చినాడు. మమ్మల్ని అయితే పిలుచుకొని పోతున్నాడు వాళ్ళ ఇంటికైతే. ఇప్పుడు చూడండి ఇదే చిన్న సందు. టౌన్లో ఇది మాత్రం ఇంటి ఉంటే చాలు ఫ్రెండ్స్. అదే అక్కడ కనపడేదే వాళ్ళ ఇల్లు. ఇక్కడ కనపడేది వాళ్ళ పెద్ద అక్కోళ్ళ ఇల్లు. మళ్ళీ వచ్చి మాట్లాడదామని వాళ్ళ పెద్ద నాయన వాళ్ళ ఇంటికాడికి అయితే పోతున్నాం ఇప్పుడు మనము. ఇవ్వండి ఇదే ఇంట్లో. చూడండి ఫ్రెండ్స్ పోతున్నాము మనమైతే వాళ్ళ ఇంట్లోకి అయితే. చూడండి ఓకే చలో వాళ్ళ అక్కోళ్ళ ఇంటికాడికి అయితే వచ్చినాం మేమైతే. ఇప్పుడు 4 o'clock ఈవినింగ్. చూడండి వాళ్ళైతే ఎవ్వరు లేరు. మేమైతే అదే కాదా వాళ్ళ ఇల్లు అని కొద్దిసేపు ఆతరపడినాము. అదే వాళ్ళ ఇల్లు అయితే. ఇది వచ్చి వాళ్ళ ఇంటి పక్కలో వచ్చి దర్గా. చూడండి ఎలా ఉందో. ఇది వచ్చి ఇది పీర్ల సావిడి. చూడండి ఇది పీర్ల సావిడి అంట. ఇది మా మామూలుదేనట ప్లేసు. పీర్ల సావిడికి ఇచ్చేసినారు అప్పుడు. చూడండి ఇప్పుడు ఎలా ఉందో పీర్ల సావిడి. మనమైతే రిటర్న్ వచ్చేటప్పుడు అయితే వాళ్ళైతే ఏదో వాళ్ళ సాంప్రదాయంగా ఏదో ఇస్తున్నారు. జాకెట్ అలాంటిది. మనం ఏమిచ్చినా సంతోషంగా తీసుకోవాలి ఫ్రెండ్స్. వాళ్ళు ఉండిన దాంట్లో ఇస్తారు. మనం సంతోషంగా తృప్తిగా తీసుకోవాలి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.